వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 2వ అధ్యాయము సాంఖ్యయోగము. 41వ శ్లోకము. వ్యవసాయాత్మికా బుద్ధిరేకేహ కురు నందన బహుశాకాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. తాత్పర్యం: ఓ కురువంశజుడా, ఈ దారిలో ఉన్న వారి బుద్ధి దృఢంగా స్థిరంగా ఉంటుంది మరియు వారి లక్ష్యము ఒక్కటే. కానీ దృఢ సంకల్పం లేని వారి బుద్ధి పరిపరి విధములుగా ఉంటుంది. ఈ దారిలో అంటే ఈ నిష్కామ కర్మ యోగమును అవలంబించిన వాడికి బుద్ధి ఏకాగ్రంగా నిశ్చయంగా ఉంటుంది. అలా కాకుండా ఏదో ఒక కోరిక మనసులో పెట్టుకొని దాని కొరకు కర్మ చేస్తే బుద్ధి పరిపరి విధాల పోతుంది, కుదురుగా నిశ్చయంగా ఉండదు. వ్యవసాయాత్మిక బుద్ధి అంటే బుద్ధిని నిలకడగా ఉంచుకోవడం, స్థిరంగా ఉంచుకోవడం. ఎవరికైనా బుద్ధి స్థిరంగా నిశ్చయం లేకుండా చంచలంగా ఉంటే వారు ఏ పని సక్రమంగా చేయలేరు. కాబట్టి ఏ కర్మ చేయడానికైనా నిశ్చయమైన బుద్ధి అవసరము. అంటే మన మనసును, బుద్ధిని ఏకాగ్రం చేయాలి. చేసే పని మీదనే ఉంచాలి. అటు ఇటు పోనివ్వకూడదు. మనం ఏం చేయాలి, ఏం సాధించాలి, మన జీవిత లక్ష్యం ఏమిటి అని ముందు నిర్ణయించుకోవాలి. తరువాత నిష్కామ కర్మలు మొదలుపెట్టాలి. అంతేకాని ముందు ఏదో ఒక కర్మ మొదలుపెట్టి దాని మీద మనసు పెట్టకుండా చేస్తే తుదకు విపరీతమైన ఫలితములను అనుభవించవలసి వస్తుంది. కాబట్టి ఏ పని చేయడానికైనా నిశ్చయాత్మకమైన బుద్ధి అవసరము. అలా కాకుండా ఒక నిశ్చయం, లక్ష్యం అంటూ లేని వారి బుద్ధి అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. ఏ పని మీద ధ్యాస ఉండదు. అన్ని పనులు మొదలు పెడతారు, ఏ పని పూర్తిగా చేయలేకపోతారు. తుదకు అభాసు పాలవుతారు. ఆధ్యాత్మికంగా చెప్పాలంటే మానవులకు దైవము మీద నిశ్చయమైన బుద్ధి ఉండాలి. అలాగే నిశ్చయమైన బుద్ధి కలవాడు ఏ పని చేసినా సక్రమంగా, విజయవంతంగా చేస్తాడు. ఏ పని చేస్తున్నా మనసు దైవం మీద నిలిపి ఉంచుతాడు. ప్రాపంచిక విషయములను ఎక్కువగా పట్టించుకోడు. ఒక లక్ష్యము అంటూ లేనివాడి బుద్ధి శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. ప్రపంచంలో దొరికే అన్ని వస్తువుల మీదకి మనసు పోతుంది. వాటి కోసం వెంపర్లాడుతుంది. ఉదాహరణకు సూర్యకిరణములను భూతార్థంలో నుండి ప్రసరింపజేస్తే అవి ఏకాగ్రత చెంది దేనినైనా భస్మం చేస్తాయి. అదే సూర్యకిరణములు విడివిడిగా ఉంటే ఆ పని చేయలేవు. అలాగే మానవునికి ఏకాగ్ర బుద్ధి అవసరము. ఓం నమో భగవతే వాసుదేవాయ.